దేశమంతా లేదు, ఈయనకే వచ్చిందా భయం? ఒక్క నిమిషం శుభ్లీ గారు, ఒక్క నిమిషం. మీ పార్టీ వైపు నుంచి, కూటమి వైపు నుంచి మీకు ఎన్ని సీట్లు వస్తాయనేది మీ ఇంటర్నల్ సర్వేస్ కావచ్చు, బయట ఎక్స్టర్నల్ సర్వేస్ కావచ్చు, మరోవైపు ప్రభుత్వం చేయించుకుంటున్న సర్వేలు, వాళ్ళకు వస్తున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, ఇవన్నీ ఉంటాయి కదా, రకరకాలుగా ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మళ్ళీ ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది ప్రజల నుంచి? అంటే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఒకటి యాజ్ ఆన్ టుడే అయినా రేపు తర్వాత ఏంటంటే ఒకటి గెస్ అయ్యి వెంకటకృష్ణ గారు, ఎందుకంటే కొంచెం నేను ఐ బిలీవ్ అండ్ బేసికల్గా ఐ గో విత్ నెంబర్స్. ఎందుకంటే కొంచెం అటు ఇటుగా తేడా రావచ్చు కానీ నెంబర్స్ నేను నమ్ముతాను, గట్టిగా నమ్ముతాను. 140 కంఫర్ట్గా వస్తుంది వెంకటకృష్ణ గారు. 120 టీడీపీ, కూటమికి ఒక 20. కూటమికి ఇన్ ద సెన్స్ బీజేపీ జనసేనకు అవుట్ ఆఫ్ 31లో ఒక 20, మాకు వచ్చేసరికి టీడీపీ సెల్ఫ్ ఒక 120. అంటే మొత్తం ఎన్డీఏ కూటమికి అయితే 140 కంఫర్ట్గా. అది ఈరోజు రేపు సరే వాళ్ళు సెఫాలజిస్ట్ కాబట్టి వాళ్ళ లెక్క వాళ్ళది, నేను కాదని. బట్ నేనైతే ఐ విల్ గో విత్ నెంబర్స్ అండ్ యావరేజ్. ఇందాక నేను చెప్పా కదా, ఈ ఈటర్లో ఈ 68లో జనసేనకు యావరేజ్ను 15,000, బీజేపీకి తీసుకున్న కూడా యావరేజ్ని ఒక 1,000-1,200 ఓట్లు. మొన్న ఓట్లు తీసుకున్న మొన్న ఓట్లు కూడా యాక్చువల్గా ఏమైందంటే బీజేపీకి ఓటు ఉంటే అది మేము వ్యతిరేకించాం కాబట్టి మాకే లేదు, బీజేపీ గెలవదు అని చెప్పేసి వైసీపీకి వేశారు ఆ ఓట్లు కూడా. బీజేపీ ఓటింగ్ పోయినసారి 19 బీజేపీ ఓపెన్ గా చెప్పారు వైసీపీకి ఏమని, అది చెప్పారు కోపంతో, మా మీద కోపంతో. కొంత వాళ్ళు గెలవరని కూడా, ఎందుకు వేసిన మురిగిపోద్ది ఓటు అని చెప్పేసి కూడా ఆ ఓటు అంతా కూడా మన బ్యాక్ వచ్చేసింది. అది ఇప్పుడు అది కూటమికి పడుతుంది. సో లీస్ట్ అన్న కూడా వెంకటకృష్ణ గారు అక్కడక్కడ ఇప్పుడు ఇందాక ప్రసాద్ గారు అన్న దాంట్లో జరిగినాయి. అదే కూటమి అన్న తర్వాత, పొత్తులు అన్న తర్వాత చిన్న చిన్న సర్దుబాట్లు ఉంటాయి. ఆ సర్దుబాట్లలో అలకపానుపులు, కినుకలు ఇటువంటివి ఉంటాయిలేండి. ఇవి సెట్ అవుతున్నాయా? ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కొంచెం ఇవి వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ప్రజలు డిసైడ్ అయిన వెంకటకృష్ణ గారు. మొన్న మీరు నమ్మరు, నా క్లాస్మేట్ తిరువురులో ఒక అబ్బాయి అన్నాడు, మన కొలగపూడి వెంకటేశ్వర, మన కొలగపూడి శ్రీనివాసరావు ఈజ్ మోస్ట్ ఫేమస్. మిగతా ఎందుకంటే రెగ్యులర్గా మీడియాలో ఉంటుండు. నేను ఫోన్ చేశా, ఎరా లాస్ట్ టైం వైసీపీకి వేసాడు, అది మా ఫ్రెండ్ ఇద్దరికి, ఈసారి టీడీపీ మామ అన్నాడు. ఇంకేం మీ అభ్యర్థి ఎవరు నాకు తెలియదు అన్నాడు. అదేంటి ఆయన తెలియపోవడం? అప్పుడు 15 days అయింది నేను వచ్చి. తర్వాత నేను చెప్పాను, కొలగపూడి శ్రీనివాసరావు గారు నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ వచ్చాడు, నాకు తెలియదు రా అన్నాడు. ఓపెన్గా చెప్పాడు. అంటే ఆయన చెప్పి డే టు డే పాలిటిక్స్ లో కానీ అసలు ఏమాత్రం నేను ఎందుకంటే 3 ఆఫ్ ది స్టేట్ డిబేట్లు కూడా చూడడం అనమాట. ఏం పడుతుంది కూడా చూడ. అయితే నేనేదో ఫ్రెండ్ కాబట్టి అప్పుడప్పుడు వాట్సాప్ కొలగపూడి శ్రీనివాస్ గారు తెలియదు, మీరేం తెలుస్తారు? అదేనండి, కొలగపూడి శ్రీనివాస్ నా దగ్గర ఇంకా నయం, నేనే తెలియదు మీరేం తెలుస్తారు. నేను ఒకసారి అంటారు కదా, వెనక వచ్చిన ఉద్యమకారులే కానీ కంపేర్ చేసుకోవద్దు. కానీ ఎనీవే ఎందుకంటే కృష్ణ గారు అంటే అది బెస్ట్ లిట్మస్ టెస్ట్ అంటాను. అంటే వచ్చిన అభ్యర్థి ఎవరా, అతను ఏంటంటే 3 ఆఫ్ ది స్టేట్ బట్టి వెళ్ళిపోయాడు. అతని పేరు చెప్పలేను ఎందుకంటే మళ్ళీ అతనికి వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు పోయి వారి మీద పడతారు. 3 ఆఫ్ ది స్టేట్ ఎలా ఉందంటే అది బెస్ట్ ఎగ్జాంపుల్ వెంకటకృష్ణ గారు. సో వీటిని బేస్ చేసుకొని, నెంబర్స్ బేస్ చేసుకొని, ఇందాక నేను చెప్పే కదా రాష్ట్రం నాశనం అయిపోయింది అనేది. ఈ రాష్ట్రంలో మళ్ళీ మనం ఉండలేము. వైసీపీ వాళ్ళు అంటారు మేము వైసీపీ కోటేస్తాం కానీ జగన్ గెలిస్తే ఈ రాష్ట్రంలో మేము ఉండలేము, మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తామంటే ఆస్తులు అమ్ముకొని. మరి అలాంటప్పుడు ఎందుకురా ఆయన మీరు ఓటేయడం దేనికి, ఆయన గెలిపించడం దేనికి, మళ్ళీ మీరు వదిలేసి రాష్ట్రానికి రావడం దేనికి అంటే? శుభ్లీ గారు మీరు కూడా గమనిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటంటే లాస్ట్కి ఎక్కడ తీసుకొచ్చాడంటే, ఇంటి వద్దకు తీసుకెళ్ళి డబ్బులు, పెన్షన్ డబ్బులు ఇస్తే అదే పెద్ద అభివృద్ధి, అదే మంచి పరిపాలన అనే పరిస్థితి తీసుకొచ్చాడు. అది ఇవ్వకపోతే రాష్ట్రం నాశనము, అది ఇవ్వకపోతే పరిపాలన లేదు, అది ఇవ్వకపోతే అభివృద్ధి లేదన్న పరిస్థితి తీసుకొచ్చాడు. నిన్న మొన్న డ్రామాలు చూస్తే అర్థమైంది ఏంటండి, సాక్షిలో కానీ వాళ్ళ మీడియాలో ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ లేకపోతే ఇంకా రాష్ట్రం నాశనం అయిపోయింది. అదే పరిపాలన అంటే, అదే పరిపాలన అంటే ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇస్తే పరిపాలన అంటే ఇంకా దేశంలో ఏ రాష్ట్రంలో లేరు. అదేదో ఇక్కడే పెన్షనర్స్ పోయి డబ్బులు తీసుకుంటూ చనిపోతున్నారు, మిగతా ఏ రాష్ట్రంలో చనిపోవట్లేదు. మరి దేశంలో ఎండలు లేవు, ఒక రాష్ట్రంలో వడదెబ్బ తగిలి చనిపోతారు. ఇందాక మీరు చెప్పారు చూసా వైఎస్ఆర్సీపీ అంటే అబ్రివేషన్, అది కరెక్ట్. ఏ టైంలో మొదలు పెట్టారే కానీ వీళ్ళు శవ రాజకీయాలతో మొదలుపెట్టి ఇప్పుడు కూడా. శుభ్లీ గారు నాకు ఒక డౌట్ ఉంది, వాళ్ళకి ఎక్కువ శవాలు దొరికితే మాత్రం గెలుస్తారు, ఎక్కువ శవాలు దొరికితే గెలుస్తారు, అదర్వైజ్ అయితే ఇంకా మిగతా స్కోప్ లేదు. గెలుపుల కోసం ప్రజలు చేస్తున్నారు ఈరోజు కలెక్టర్ వచ్చి ఒక్క 30 seconds ఇద్దో.